ఎంత వస్తుంది నీ పింఛను? 2000 వస్తుంది. 2000 4,000 ఇస్తున్నా అంటుండు కదా సీఎం రేవంత్ రెడ్డి. 2000 ఇస్తుండు అన్నాడు కానీ ఇవ్వలే. అదే 2000 అంతేనా? అంతే. లేకపోతే ఎవరన్నా కేసీఆర్ పార్టీ వాళ్ళు వచ్చి అట్లా చెప్పు అని అన్నారా టీవీ వాళ్ళు వచ్చి అడిగితే? అదే అట్లా ఇచ్చింది ఎవరి పెట్టాల్సి వస్తుంది. తినేదాన్ని బాగుంటుందా? 2000 ఇస్తుంది. 2000 ఎన్ని ఎకరాలు ఉంది? నాకేం లేదు. నాకేం లేదు. అంతేనా? మీ ఊర్లో యూరియా దొరుకుతుందా? యూరియాకి పోయినప్పుడు వేరే అంటే నాకు భూమి బట్టి నాకు వ్యవసాయం చేస్తాను. మీ దోస్తులు అవన్నీ మనం ఏం పట్టుకోవాలి. నేను ఒడ్లో కార్పెంటర్ పని చేసే ఒడ్లోని మనం మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి 2500 వస్తుందా? అన్నాడు అన్నవాళ్ళకే కానీ రాడు. 500కి గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఏం లేదు. గ్యాస్ కూడా కొనుక్కున్నాం. ఎంత గ్యాస్? అదే ఇప్పుడు చెప్పాక నాకు కూడా అంత వస్తుంది. మా కొడుకు తెస్తాడు దగ్గరికి కానీ ఇప్పుడు అంతే గంట తీసుకుంటున్నాడు. సబ్సిడీ రావట్లే నీకు? ఏం లేదు. వచ్చింది బతుకమ్మ చీరలు వచ్చినాయా? ఆ చీరలు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బతుకమ్మ చీరలు ఇచ్చిర్రు, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని. బతుకమ్మ పండుగ అయిపోయినాక మొన్న దీపాలకి ఇచ్చిండు. ఎందుకంటావు? ఏమయ్యా ఎందుకంటే మనం ఏం చెప్తే చెప్పు అడుగుతాం పోయి ఎందుకు ఇస్తలేవా అని. అంటే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరగట్లే? అవుతున్నాయి కదా. రేపు కదా రేపు నడుస్తాయి. ఇంకంతే. ఇక నేను పెద్ద కేసీఆర్ పాలన మంచిగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? అదే మంచిగా ఉంది. ఏది? కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. అవును. మీకు కూడా తెలుసుకోవాలి సార్. మమ్మల్ని మీరు కూడా చూస్తారు ఎవరు మంచిది. మీ అభిప్రాయం తీసుకోవాలా, మాదే ఉంటుందిలే కానీ మేము ఉద్యోగం చేసుకోవాలి కదా అని అట్లా. ఆ పాలన మంచిగా ఉంది. ఏం గట్ల అయిపోయింది. ఇప్పుడు ఈయన పాలన ఆయన పాలన ఆయన చేస్తుంది. కరెంటు ఉంటుందా మరి మీ ఊర్లో మంచిగా? కరెంట్ అయితే ఉంటుంది. కరెంట్ అయితే ఉంటుంది. జరసేపు పోతుంది.